హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎఫ్ ఫుడీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చికెన్తో సమోసాలు. సమోసాలు అంటే ఎప్పుడూ ఒకే విధంగా చేసుకునేవి కాదండి. ఈసారి వెరైటీగానే మీకు 2 రకాలలో సమోసాలు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఈ సమోసాలు ఎక్కువ ఆయిల్ కాకుండా తక్కువ ఆయిల్లోనే తయారు చేసుకోవచ్చండి. డీప్ ఫ్రై చేసిన రెసిపీస్ తినని వాళ్ళు కూడా ఇలాంటి తక్కువ నూనెతో తయారు చేసిన సమోసాలను తయారు చేసుకొని చాలా బాగా తినొచ్చండి. పిల్లలకు పెద్దలకు సాయంత్రం పూట స్నాక్స్ లాగా తయారు చేసి చేయారంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఒకటి కూడా మిగిల్చకుండా అన్నీ తినేస్తారండి. అంతా బాగుంటాయి ఈ సమోసాలు. ఈ సమోసాల రెసిపీ చూద్దాం పదండి. 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకోండి. అది వాటర్ వేసి 1-2 సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. ఈ చికెన్ పీసెస్ని చిన్న చిన్న ముక్కలుగా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ హీట్ అయ్యాక ఈ చికెన్ పీసెస్ని అందులో వేసి డ్రై రోస్ట్ లాగా రోస్ట్ చేసుకోవాలండి. దీంట్లో ఏమి వేయకూడదు, నీళ్ళు కానీ మసాలాలు కానీ ఏమి వేయకూడదు. ఓన్లీ చికెన్ మాత్రమే వేసి ఒక 5 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు చికెన్లోని నీళ్ళంతా ఇంకిపోయినాయి. ఇలా డ్రై రోస్ట్గా చేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం కూల్ అయ్యే వరకు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 బౌల్ గోధుమ పిండి, 1/2 బౌల్ సూజీ రవ్వ, 1 స్పూన్ వాము, 1 స్పూన్ సాల్ట్ వేసి అంతా ఒకసారి కలుపుకుందాం. 2 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిని ఆ ఆయిల్ పిండికి అంతా పట్టుకునే విధంగా రఫ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. పిండి మొత్తం కలిపినాక ఇలా పట్టుకొని చూస్తే ముద్దలాగా అవ్వాలండి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుంటూ కొంచెం వేసుకుంటూ పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. గట్టిగా కాకుండా అంత లూజ్గా కాకుండా మీడియం లాగా కొంచెం కలుపుకోవాలండి. చూడండి ఎంత సాఫ్ట్గా కలుపుకున్నానో నేను. అలాగా కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి. దీన్ని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. కూల్ అయిన ఈ చికెన్ పీసెస్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం. ఈ చికెన్ పీసెస్ని మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి. కొంచెం కోర్స్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక్కసారి తిప్పే కోర్సులాగా ఇలా వీడియోలో నేను చూపిస్తున్నాను కదా, అలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లో వేసుకుందాం. కోర్స్ అంటే బరకగా గ్రైండ్ చేసుకోవాలి అని అర్థం. చూడండి, బరకగా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. అదే జార్లో 1/2 స్పూన్ జీరా, కొంచెం జింజర్ ముక్క, 4-5 గార్లిక్ పీసెస్, 4 గ్రీన్ చిల్లీస్ వేసి దీన్ని కూడా పేస్ట్ చేసుకుందామండి. ఇది కూడా కొంచెం కోర్స్ లాగా బరగాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా కాకుండా కోర్స్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక 2 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో 2 ఆనియన్ పీసెస్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులో మేము గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసుకున్నాం కదండి, అది గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్,
1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కోకోనట్ పౌడర్ వేసుకొని అంతా మసాలాలో అన్నీ పట్టుకునే విధంగా, మసాలాలోని పచ్చివాసన పోయే విధంగా కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 టమాటా పీసెస్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు టమాటా ముక్కలన్నీ మగ్గే విధంగా కలుపుకుందామండి. టమాటా ముక్కలు కొంచెం మగ్గినాయి కదా, ఇప్పుడు దీంట్లో కోర్స్ లాగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ చికెన్ని దీంట్లో వేసి బాగా కలుపుకుందాం. ఈ టమాటా పీసెట్లు, ఆనియన్స్, మసాలా అన్నీ చికెన్కి బాగా కలిసే విధంగా కలుపుకుందాం. అంతా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకుందాం. దీంట్లో ఎక్కువ ఆయిల్ ఏం కనపడడం లేదు కదండి. ఈ కీమాని తయారు చేసుకునేదానికి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి, ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు. ఇప్పుడు కొరియాండర్ లీవ్స్ వేసి మళ్ళీ ఒకసారి అంతా కలుపుకుందాం. చూడండి, కీమా ఎంత డ్రై రోస్ట్గా ఉందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కీమాని దించుకుందామండి. ఈ కీమాను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఎందుకంటే ఆ కడాయిలోనే ఉంచితే వేడిగానే ఉంటుంది కీమా. అందుకని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం సేపు పాటు చల్లగా అయ్యే దాకా పెట్టుకుందాం. సమోసాలు తయారు చేయాలంటే కీమా చల్లగానే ఉండాలి అండి. ఇప్పుడు పిండిని అంతా ఒకసారి సాఫ్ట్గా కలుపుకొని చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో పిండి. ఇప్పుడు పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా ఉండలుగా తయారు చేసుకొని అంతా పక్కన పెట్టుకోవాలండి. ఒక పిండి ముద్దను తీసుకొని కొంచెం చేతులతోనే కొంచెం వెలుపుగా చేసుకొని చేయి మీద పెట్టుకొని ఇప్పుడు అందులో 1 స్పూన్ కీమా వేసి ఆ అంచులు అంతా కలిసేలాగా అంతా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదా నేను, అలా చేయి మీద పట్టుకొని అంచులు అంతా కలుపుకోవాలి. ఒకసారి కాదండి, నేను 1కి 2 సార్లు ఈ వీడియోలో చూపిస్తున్నాను. బాగా చూసి నేర్చుకోండి. అంచులను అటు నుంచి ఇటు నుంచి బాగా ప్రెస్ చేసుకొని పట్టుకొని రౌండ్గా లాగా ఇలా చుట్టుకోండి. చుట్టుకున్న తర్వాత కొంచెం ప్రెస్ చేసి ఒత్తుకోండి, అంతే. నేను ఇప్పటిదాకా చేతి మీద పెట్టుకొని సమోసాను తయారు చేశాను కదండి. ఇప్పుడు ఇంకొక విధంగా చూపిస్తున్నాను చూడండి. ఒక పిండి ముద్ద తీసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోనే పెట్టుకొని పలుచగా చేసుకొని అందులో 1 స్పూన్ చికెన్ కీమా వేసుకొని అటు నుంచి ఇటు నుంచి అంచులను బాగా కలుపుకొని ఒత్తుకుంటే సరిపోతుందండి. చేతి మీద పెట్టుకొని రాకపోతే ఇలా ప్లేట్ మీద పైన కూడా పెట్టుకొని సమోసాను రౌండ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు సమోసా చేసుకోవడానికి ఏ మెథడ్ బాగా నచ్చితే ఈ విలువ ఉంటే ఏ మెథడ్లో చేసుకోవడానికి బాగా వస్తే ఆ మెథడ్లో మీరు తయారు చేసుకోవచ్చు. నేను ఇప్పటిదాకా రౌండ్గా చేసుకునే సమోసాలను చూపించాను అండి. ఇప్పుడు చేస్తున్నది చిన్న గారెల్లాగా తయారు చేసుకునే సమోసా. దీనిని కూడా సేమ్ ఒక పిండి ముద్ద తీసుకొని అందులో కీమా పెట్టుకొని అంచులను అటు ఇటు నుంచి ఒత్తుకొని రౌండ్గా కాకుండా ఇప్పుడు చేతి మీద పెట్టుకొని ఇలా గారెలాగా పెద్దగా చేసుకోవాలండి. నేను ఈ సమోసాలను తయారు చేసే వీడియోను 1కి 2 సార్లు చూపించాను అండి. మీకు కన్నా ఈ సమోసాలు చూడడానికి బోర్గా కొడితే మీరు ఈ వీడియోను 1:5 లేదా 2లో పెట్టుకొని ఫాస్ట్గానైనా మీరు ఈ వీడియోను చూడొచ్చండి. ఎప్పుడైనా సరే అండి, చికెన్ సమోసాలు కానీ మటన్ సమోసాలు కానీ తయారు చేసుకోవాలంటే నేను ఎప్పుడు ఇలా చికెన్ అయినా మటన్ అయినా డ్రై రోస్ట్ కీమా చేసుకొని తయారు చేసుకుంటాను.
ఎందుకంటే చికెన్ కీమా డ్రైగా ఉంటే మేము సమోసాలు తయారు చేసుకునే షీట్స్కి ఆ తడిదనం ఏమీ తగలదండి. అందుకని అలా తయారు చేసుకుంటాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద మేము పౌనాలు వేసుకుంటాము కదండి, ఆ ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోకూడదు. 2 డ్రాప్స్ లేదా 3 డ్రాప్స్ లాగా వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిలాగా మేము తయారు చేసి పెట్టుకున్న రౌండ్ షేప్ సమోసాలు ఉన్నాయి కదండి, ఆ సమోసాలన్నీ దీంట్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు దానిపైన మూత మూసేయాలండి. ఇప్పుడు లో మీడియం ఫ్లేమ్ మీద 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఓపెన్ చేసి చూస్తే ఇంకా ఎర్ర కాలేదండి. అందుకని మళ్ళీ మూత మూసేసాను. ఆ సమోసాలు ఎర్రగయ్యేలేపు నేను గారెల సమోసాలు తయారు చేసుకున్నాను. చూడండి. ఇప్పుడు చూడండి, సమోసాలను తిప్పి చూస్తే ఇవి బాగా ఎర్రగా కాలినాయి. అందుకని అన్ని సమోసాలను రెండో వైపు అన్నీ తిప్పుకోవాలండి. రెండో వైపు ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఎర్రగా అవుతాయి. చూడండి, ఇప్పుడు తిప్పి చూపిస్తాను. అటువైపు కూడా ఎర్రగా కాలినాయి కదండి. చూడండి, అన్నీ ఎర్రగా అయిపోయినాయి. ఈ సమోసాలను తీసుకొని ఇంకా ఉంటాయి కదండి సమోసాలు, మళ్ళీ ఇదే ప్రాసెస్లో సేమ్ అలాగనే ఇంకా ఉన్న సమోసాలను కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, మేము ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు సమోసాలు ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను చూడండి. పైనుంచి లేయర్ క్రిస్పీగా, లోపల చికెన్ డ్రైగా ఎంత బాగా ఉన్నాయి చూడండి. ఇప్పుడు గారెల సమోసాలను ఎలా కాల్చుకోవాలో చూద్దామండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ అంటే మేము దోశలు పెనం వేసుకుంటాం కదండి, దోశలు ఆ పెనం వేసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పెనం అంతా స్ప్రెడ్ చేసుకున్నాక దానిపైన ఈ గారెల సమోసాలన్నీ అమర్చుకోవాలండి. వీటిని కూడా ఒక 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత అన్ని గారెలను రెండో వైపు కూడా కాల్చుకోవాలండి. చూడండి, ఈ సమోసాలు 2 సైడ్స్ తిప్పి చూపిస్తున్నాను. రెండు వైపులా కూడా ఎర్రగా బాగా కాలినాయి కదండి. ఇప్పుడు మేము ప్లేట్లోకి తీసుకుందాం. ఒకే రకమైన చికెన్ కీమాతో నేను చూపించిన 2 మెథడ్లలో సమోసాలను ప్రిపేర్ చేసుకొచ్చండి. ఈ సమోసాలను కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చినాయో. బయట లేయర్ క్రిస్పీగా, లోపల చికెన్ స్టఫ్ డ్రైగా బాగా వచ్చినాయి కదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.